బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను. ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర, పుదీనా, కారం, బ్రౌన్ ఆనియన్స్, టమాటో ప్యూరీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, జీలకర్ర పొడి, మసాలా దినుసులు, అలాగే ఆల్రెడీ క్లీన్ చేసి బాయిల్ చేసుకున్న బోటి. అయితే కంప్లీట్గా బాయిల్ అయితే అవ్వలేదు, బోటి ఉడకడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు మనం ఒక 70% కుక్ చేసాం, ఇంకొక 30% మనం కుక్ చేసుకోవాలి. అది డైరెక్ట్గా బిర్యానీలోనే కుక్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ ఏం చేశానంటే గిన్నెలో నీళ్లు పోసి పెట్టానండి. ఇందులో కాస్త బండ పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జాపత్రి, సాజీరా, ఇంకా ఉప్పు కూడా ఇందులోనే వేస్తున్నాను. ఇవి మసాలా నీళ్ళు అనమాట. బాగా మరిగిన తర్వాత ముందుగానే నానబెట్టుకున్న బియ్యం ఇందులో వేస్తున్నాం. అయితే ఈరోజు మనం తయారు చేసే బోటి బిర్యానీలో మనం బాస్మతి బియ్యం వేయట్లేదు. రెగ్యులర్గా మనం వండుకునే సోనా మసూరి రైస్తోనే బిర్యానీ చేస్తున్నాం. బోటి ఎప్పుడైనా మనం 1 kg తీసుకుంటే ఆఫ్టర్ క్లీనింగ్ మనకు అది 1/2 కిలోనే అవుతుంది. సో నేను 1 kg బోటిని క్లీన్ చేస్తే 1/2 కిలో అయ్యింది. బోటిని సరిగ్గా క్లీన్ చేయకపోతే ఫ్రై చేసినా, కర్రీ చేసినా, బిర్యానీ చేసినా క్లీనింగ్ కరెక్ట్గా లేకపోతే అస్సలు తినలేం. ఆ స్మెల్ మనం భరించలేమన్నమాట. సో కొంచెం ఉప్పు, పసుపు వేసి మంచి క్లీన్ చేసుకొని బాయిల్ చేసి పెట్టాను అనమాట. సో ఇక్కడ పొయ్యి మీద గిన్నె పెట్టాను. బిర్యానీ అండి అంటాం కదా, బిర్యానీ అండి పెట్టేసి ఇందులో మనం నూనె వేస్తున్నాం. బిర్యానీకి ఎప్పుడు కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు మనం ఇందులో బిర్యానీ ఆకు, అనాస పువ్వు, బండ పువ్వు. బిర్యానీ చేసేటప్పుడు ఈ బండ పువ్వుతోనే మంచి ఫ్లేవర్ వస్తుందండి. బండ పువ్వుని ఖచ్చితంగా, బగారా రైస్ అయితే బండ పువ్వు లేకుండా మా ఇంట్లో అసలు చేయం. బండ పువ్వుతోనే మంచి ఆ ఫ్లేవర్ బగారా రైస్కి వస్తుంది. అలాగే యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇంకా కాస్త సాజీరా. మసాలాలు కొంచెం నూనెలో వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా పొడువుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు. సో మనం పెద్ద గిన్నె పెట్టుకున్నాం కదా, ఇక్కడ వేడి సరిపోవట్లేదు. ఈ స్టవ్ మీదకి వాటర్ షిఫ్ట్ చేసేసి ఈ గిన్నెని ఇటు పెట్టేసుకున్నాం. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఉప్పు వేసుకున్నాం. బోటీకి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్కి సరిపడా ఉప్పు వేస్తున్నాం. రైస్లో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి కాస్త చూసి వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే మనం ఫ్రెష్గా తెంపి పెట్టుకున్న పుదీనా, ఏ బిర్యానీ చేసినా సరే పుదీనా కొత్తిమీరతోనే ఆ ఫ్లేవర్ యాడ్ అవుతుందండి. అలాగే కొత్తిమీర, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా మంచి కలర్ రావాలి. వేగిన తర్వాత ఫ్లేవర్ బయటికి రావాలి. అప్పుడే బాగుంటుంది. తొందరగా చేయకూడదు. ఇవన్నీ కరెక్ట్గా వేగనివ్వాలి. ఒక 2 minutes పడుతుంది వేగనిద్దాం. ఉల్లిపాయలు ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుంటున్నాం. 1.5 స్పూన్ వేస్తున్నాం. మనకి ఆ స్మెల్ తెలియకుండా ఉండాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ పడుతుంది. బోటిలో ఎప్పుడు చికెన్, మటన్ కన్నా కొంచెం అల్లం వెల్లుల్లి ఎక్కువ వేసుకొని టేస్ట్ బాగుంటుంది. అలాగే కాస్త పసుపు. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఒక్క టమాటా, పెద్ద టమాటా కట్ చేసి ఇందులో వేసేస్తున్నా. బోటి గోంగూర కాంబినేషన్ బాగుంటుంది, బోటి టమాటా కాంబినేషన్ బాగుంటుంది, బోటి మామిడికాయ కాంబినేషన్ బాగుంటుంది. కర్రీ చేసుకోవచ్చు, ఇలా బిర్యానీలో కూడా వేసుకున్న ఫ్లేవర్స్ బాగుంటాయి. టమాటా కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు సగం కన్నా కొంచెం ఎక్కువ ఉడికించి పెట్టుకున్న బోటి ఇందులో వేసేయాలి. అయితే ఇప్పుడు ఇందులో
గరం మసాలా, జీలకర్ర పొడి, ఇంకా ధనియాల పొడి. 2 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను. బోటిలో కారం ఎక్కువ పడుతుంది, కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. ఇందులోనే కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నా, కొద్దిగా గార్నిష్ కొంచెం ఇంకొంచెం ఇందులో వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఇది మటుకి ఆప్షనల్, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. బ్రౌన్ ఆనియన్స్ వేసిన తర్వాత మొత్తం అన్నీ కలిపి ఇప్పుడు నూనె పైకి తేలేంత వరకు మంచిగా వేగనివ్వాలన్నమాట. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం ఇందులో టమాటో ప్యూరీ వేద్దాం. మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి. అలాగే ఇక్కడ నీళ్లు కూడా మరుగుతూ ఉన్నాయి. మరుగుతున్న మసాలా నీళ్ళలో ముందుగా నానబెట్టి పెట్టుకున్న సోనా మసూరి రైస్ వేసేస్తున్నా. ఎసర్లో బియ్యం వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేద్దాం. రైస్ 80% కుక్ అవ్వాలి. అలాగే ఇక్కడ బోటి అలా చక్కగా నూనెలో మగ్గాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనం టమాటో ప్యూరీ వేసుకుందాం. టమాటో ప్యూరీ ఉంటే టమాటో ప్యూరీ వేసుకోండి, లేదా టమాటాని మిక్సీ పట్టి వేసుకోండి. ముక్కలు వేసాం, టమాటా మిక్సీ పట్టి వేస్తే బాగుంటుంది అనమాట. ప్యూరీ అయితే కొంచెం పుల్ల పుల్లగా ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు వేస్తున్నాం. మూత పెట్టి బోటీని ఇక్కడ మగ్గనిద్దాం. అలాగే ఈలోపు రైస్ కూడా కుక్ అవుతుంది. రైస్ ఒక 80% కుక్ అయిన తర్వాత పైన వేసి మనం దమ్ పెట్టుకోవడమే. రైస్ ఇక్కడ 80% కుక్ అయింది. అలాగే ఇది చూడండి, బోటీ కూడా కుక్ అయింది. ఇప్పుడు మనం పైన అన్నంని పరుచుకోవాలి. మొత్తం అన్నం పరుచుకున్న తర్వాత ఇప్పుడు పైనుండి కాస్త నెయ్యి వేసి నెయ్యి వేసి మూత పెట్టి మంట చిన్నగా పెట్టి ఒక 20 నిమిషాలు చక్కగా మనం దమ్ చేసుకోవాలి. దీనిపైన కొంచెం బరువు పెడదాం. ఇలా పెట్టేసి ఒక 20 నిమిషాలు దమ్ చేస్తే బోటీ బిర్యానీ రెడీ అయిపోతుంది. సో మన బోటీ బిర్యానీ రెడీ అయిపోయింది. వేడి వేడిగా ఉంది. ఇప్పుడు ఫైనల్ బౌల్ ఇక్కడ ఉంది. డైరెక్ట్గా బిర్యానీ వేయకుండా మనం బౌల్లో వేసి ఇందులోకి తీసుకుందాం. బోటీ మంచిగా ఉడకాలి, లేదంటే తినలేము. సో ఫస్ట్ రైస్ని పక్కకు అనేస్తాను చూడండి. ఫస్ట్ బోటీ పీసెస్ కింద పెట్టేసి ఇట్లా మంచిగా సెట్ చేయండి. తర్వాత రైస్. ఇప్పుడు విస్తరాకు పెట్టుకొని బౌల్లో కొంచెం ఉల్లిపాయలు, అలాగే ఒక పచ్చిమిర్చి. ఏ బిర్యానీ అయినా రైతా కాంబినేషన్తో చాలా బాగుంటుంది. రైతా ఉంది, అలాగే కొంచెం పైన బ్రౌన్ ఆనియన్స్, ఇంకా కొత్తిమీరతో గార్నిష్. అద్దరిపోయే బోటీ బిర్యానీ రెడీ అయిపోయింది. ఒక్కసారి టేస్ట్ చూడండి, అస్సలు వదిలిపెట్టరు. బోటీ బిర్యానీ తయారీ విధానం: ముందుగా గిన్నెలో నీళ్లు మరిగించి అందులో బండ పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జాపత్రి, సాజీరా, ఉప్పు వేసి బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిన నీళ్ళల్లో ముందుగానే కడిగి నానబెట్టుకున్న సోనా మసూరి రైస్ వేసి ఒక 80% ఉడికించుకుంటూ ఉండాలి. ఈలోపు బిర్యానీ హండీలో నూనె బాగా వేడి చేసుకుని బిర్యానీ ఆకు, అనాస పువ్వు, బండ పువ్వు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా వేసి ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి
వేసి కాస్త వేగనివ్వాలి. అందులోనే పుదీనా, కొత్తిమీర కూడా వేసి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేగాక టమాటా ముక్కలు, ఉడికించి పెట్టుకున్న బోటి కూడా వేసి గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, బ్రౌన్ ఆనియన్స్ వేసి బాగా కలిపి వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో టమాటో ప్యూరీ, నీళ్లు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి కాస్త మగ్గిన తర్వాత ఉడుకుతున్న రైస్ ని ఇలా పల్చగా పరుచుకున్న తర్వాత పైనుండి కాస్త నెయ్యి వేసి మూత పెట్టి 20 నిమిషాలు దమ్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని పైనుండి బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బోటి బిర్యానీ రెడీ అవుతుంది.